వెల్కమ్ టు అజయ్ బ్లాగర్స్. ఇప్పుడే ఒక అన్న మన ఇండియా అన్న కలిసింది ఇక్కడ ఇండోనేషియా ఎయిర్పోర్ట్ ఫస్ట్ లెవెల్ అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన వాటర్ బాటిల్ తీసుకుందామని వస్తే అన్న ఇక్కడ కరెన్సీ కొంచెం నాకు హెల్ప్ చేసిండు. అన్న యువర్ గుడ్ నేమ్? గౌతమ్. అన్న వచ్చేసి తమిళనాడు. ఇక్కడ వచ్చేసి వర్క్ ఏంటన్నా? మైనింగేనా? మైనింగ్. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఒక మైనింగ్ అంటే ఇండియానే అనుకుంటారు. ఇండియాకి దాదాపు 4 రేట్స్ మైనింగ్ ఇండోనేషియాలో ఉంటుంది. ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసు అంటే 2015లో వచ్చినప్పుడు తెలుసు. ఇక్కడ మైనింగ్కి సంబంధించిన ప్రాజెక్టు వీళ్ళు బాగా డీల్ చేస్తారు. అది కూడా మన ఇండియన్స్యే ఉంటాయి ఇక్కడ టెండర్స్. అంతేనన్నా? ఇదే అన్నం కలిసినాక నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అన్న తమిళియన్, ఈ స్పీక్ వెరీ వెల్ తెలుగు అండ్ హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్. ఒక సౌత్ ఇండియన్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో దీన్ని బట్టి మీరు ఉదాహరణ తీసుకోవచ్చు. ఇక్కడ ఇండోనేషియా మాట్లాడతాడు, ఇండియాకి వస్తే తెలంగాణకు వస్తే తెలుగు, ఆంధ్రాకి వస్తే తెలుగు, అండ్ తమిళనాడుకి వెళ్తే చెన్నై తమిళ్. 4 లాంగ్వేజ్ ఈజీగా అట్లా మాట్లాడిస్తారు అన్న మీరంటే అంటే ఇక్కడ ఇండియా వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి అనేది ఒక మాట. ఓకే, నాకు తెలిసిన దాకా నేను చాలా సంవత్సరాలు ఇండోనేషియాలో ఉన్నాను. ఇండియన్ వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇండియా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇక్కడ చేయవచ్చు. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మంచి ఇక్కడ ఉన్న మనుషులు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఎవరైనా ట్రై చేయాలని ట్రై చేయవచ్చు. అది మంచిగానే ఉంటుంది. సేఫెస్ట్ కంట్రీ. ఇండియా కంటే కొంచెం ఎక్కువ సంపాదించవచ్చు అంటే సంపాదించవచ్చు. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆపర్చునిటీ ఉన్నాయి. కష్టపడే వాళ్ళకు లాభమే. ఎక్కడైనా ఏదైనా కష్టపడితే మంచి. అయితే నిజమే అన్న చెప్పిన మాటలలో కష్టపడే వాళ్ళు ఎక్కడైనా సంపాదించుకుంటారు. అదేదో ఇంకా ఇక్కడికి వచ్చి కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని నా ఒపీనియన్, అన్న ఒపీనియన్ కూడా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రెస్పెక్ట్ ఉంటుంది. అన్న మాటలలో నేను తెలుసుకునేది ఏంటంటే, నేను కూడా ఇది థర్డ్ టైం ఇండోనేషియాకి రావడము, రెస్పెక్ట్ బాగా ఇస్తారు. మనకు చిన్న చూపు చూడరు, చులకనగా అస్సలకే మాట్లాడరు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 days ఉన్నా, అంతకుముందు వచ్చినప్పుడు 10 days ఉన్నా, ఇప్పుడు వచ్చి నిన్న 4 days ఉన్నా, అంతకుముందు వచ్చినప్పుడు 10 days ఉన్నా, ఇప్పుడు వచ్చి నిన్న ఒకటే రోజు, ఇవాళ ఒక్కరోజే కానీ నిన్నటికి ఇవాళకి 24 hours. 24 hours మళ్ళీ ఫ్లై అవుతున్నా. కానీ ఇండోనేషియా చాలా మంచి ఫ్రెండ్లీ కంట్రీ. ఇది నేను నా అంటే ప్రిఫరబుల్ కంట్రీస్లో విజిటింగ్కి మలేషియా, సింగపూర్ అండ్ ఇండోనేషియా. ఇండియన్స్కి మంచి రెస్పెక్ట్ అండ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్న ఒపీనియన్ కూడా అదే. అందుకే ఒక మన సౌత్ ఇండియన్ కలిసినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయినా. అన్న నైస్ టు మీట్ యూ. అండ్ నేను మిమ్మల్ని కలిసినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ.